ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలనైనా మరొక దినాన మీ బిడ్డలమైన మమ్మల్ని ఈ రీతిగా మీరు సమకూర్చారు. మీ మాటలు వినడానికి ప్రభువైనా ఆశ కలిగి ఉంటుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఉదయకాల సమయాన దేవుడు మనకు ఇస్తూ ఉంటున్న వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఒక బాధ్యతాయుతమైన మాటను మనము వినబోతా ఉన్నాము. ఇంట్లో ఉంటున్న పెద్దవాళ్ళంగా లేకపోతే తల్లిగా తండ్రిగా మన బాధ్యతను మనము గుర్తెరిగిన వారంగా బిడ్డల విషయంలో వారిని చక్కగా ప్రోత్సహించే వారంగాను, చక్కగా దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలోనూ వారికి సహకరించే విషయంగాను మనం ఉండాలి. మనం వారికి తోడుగా ఉండాలి, చేదోడు వాదోడుగా మనం ఉంటూ ఉండాలి. దేవుని విషయాలు వారికి అనుక్షణము కూడా తెలియజేస్తూ ఉండాలి. నువ్వు ఎరిగిన లేదా నువ్వు పూజిస్తూ ఉన్న ఆరాధిస్తూ ఉంటున్న దేవుడు ఎలాంటి వాడో వాళ్ళందరికీ కూడా తెలియజేసే దానిగా నువ్వు ఉండాలి. అది నీ యొక్క బాధ్యత. చాలా మంది ప్రస్తుత దినాలలో క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉంటున్న వారు మాత్రం వారి యొక్క భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు కానీ పిల్లలను గాలికి వదిలేస్తుంటున్న వారిగా ఉన్నారు. సరైన భక్తి భావన వారిలో కనబడట్లేదు. ఎక్కడా కూడా దేవుడంటే భయము గాని భక్తి గాని ఇసుమంత కూడా వారిలో కనబడడం లేదు. దేవుడంటే ఎవరు అంటే ఆ ఎవరో ఒకరులే అన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు కానీ ఇదిగో నా దేవుడు ఫలానా ఆయన అని చెప్పగలిగే పరిస్థితిలో ఉండట్లేదు. నా దేవుడు తండ్రి అయిన దేవుడు, నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పగలిగే పరిస్థితులు ఒక్కరు కూడా ఉండట్లేదు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరుగుతూ ఉంటున్న బిడ్డలు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగకపోవడం ఎంత దుర్మార్గమో కదా. తల్లిదండ్రులు పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోకపోవడం ఎంత దురదృష్టకరమో కదా. మనం ఒకసారి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుతో ఎంత చక్కగా దేవుడి గురించి తెలియజేస్తా ఉన్నాడు మనం వినొచ్చు. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ సొలొమోనుతో దావీదు గారు చెప్తా ఉన్నాడు, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవుడి గురించి ఎంత చక్కటి మాటలు తన కుమారుడైన సొలొమోనుకు వివరిస్తా ఉన్నాడు. అయ్యా, నేను సేవిస్తున్న నా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అందరి హృదయములను పరిశోధించువాడు. ప్రతి ఒక్కరి యొక్క హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఆలోచనలన్నిటినీ కూడా, సంకల్పాలన్నిటిని కూడా ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయనను తెలుసుకో, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించు. ఎంత మంచి మాట కదా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డలకు నువ్వు ఈ మాట చెప్పగలుగుతా ఉన్నావా? ఒక పెద్దగా నీ కుటుంబంలో ఉంటున్న చిన్నపిల్లలకు నువ్వు ఈ మాట చెప్పగలుగుతా ఉన్నావా? దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా బాధ్యత కలిగిన నీవు ఇదిగో దేవుణ్ణి తెలుసుకోకుండా ఉంటున్న అనేక మంది పిల్లలకు నీవు మాట చెప్పగలుగుతా ఉన్నావా? దావీదు గారు తను ఎరిగిన దేవుడి గురించి ఎంత చక్కటి మంచి మాటలను లేదా దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు నీకే పని అప్పచెప్తున్నాడో ఆ పనిని నువ్వు తూచా తప్పకుండా నిర్వర్తించు.
దేవుని చిత్తం ఏందో తెలుసుకో. ఆ చిత్తాన్ని నువ్వు జరిగించేవాడుగా ఉండాలి. దేవుని చిత్తం నువ్వు జరిగిస్తే దేవుడు నీకు ఎంతగానో తోడుగా ఉంటాడు. నువ్వే విషయంలో కూడా భయపడకూడదు, దిగులు పడకూడదు, నువ్వే విషయంలో కూడా వెనకడుగు వేయకూడదు. ధైర్యపరుస్తూ ఉంటున్న మాటలు కూడా మనం వింటా ఉన్నాం. ఇదే అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తే, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. నీతో కూడా ఉండును. ఏంటి ఆ పని అంటే, దేవుని మందిరమును కట్టే పని. దేవుడు సంకల్పించాడు, దావీదు నేను నీ ద్వారా కాదు, సొలొమోను ద్వారా, నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను ఆలయాన్ని కట్టించదలుస్తున్నాను. దానికోసం గాను తన కుమారుణ్ణి పురుగొల్పుతా ఉన్నాడు, ధైర్యపరుస్తా ఉంటా ఉన్నాడు, ఎంకరేజ్ చేస్తా ఉంటా ఉన్నాడు. దేవుని కార్యాలు చేయడానికి, దేవుని పనులు జరిగించడానికి మనం ఎంత మాత్రం, లేదా మీరెంత మాత్రము మీ యొక్క బిడ్డలను ప్రోత్సహిస్తున్న వారిగా ఉంటా ఉన్నారు, వారిని ధైర్యపరుస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. మాటలు వింటున్న పెద్దలారా, తల్లులారా, తండ్రులారా, మీ కుటుంబాలలో ఉంటున్న బిడ్డల విషయమే జాగ్రత్త. వారు సృష్టికర్త అయిన దేవుని ఎరగాలి, ఆయన చిత్తము చేసేవారిగా ఉండాలి. దానికోసం నువ్వు ప్రార్థించాలి, వారికి చెప్పాలి, వారిని బలపరచాలి, వారిని ధైర్యపరచాలి. చేస్తున్నావా ఈ పని? ఒకవేళ బాధ్యత మరచి నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, ఇదిగో ఈ దినమైనా సరే, ఈ ఉదయకాల సమయమైనా సరే, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకొని, ప్రభువా నా బిడ్డలకు నీ గురించి చెప్పగలిగే జ్ఞానం నాకు దయచేయి, నా బిడ్డలకు నీ గురించి చెప్పగలిగే ఆలోచన నాకు దయచేయి, నీ చిత్తాన్ని వాళ్ళు ఎరిగి దాని ప్రకారంగా నడుచుకోవాలి, దానికోసం నేను ఎలాగ వాళ్ళని ట్రైన్ అప్ చేయాలో, దానికోసం ఎలా నేను పెంచాలో నాకు నేర్పించు ప్రభు అని దేవుని దగ్గర వేడుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో ఆయన కుటుంబాలలో ఉంటున్న పెద్దలకు, తల్లిదండ్రులకు మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తామని, బాధ్యత కలిగిన వారంగా దేవాలైనా మిమ్మల్ని మా బిడ్డలకు మేము పరిచయం చేసే వారంగా, దేవ మీలో మేము పెంచగలిగే వారంగా, మీ చిత్తాన్ని వారు జరిగించే వారుగా మేము వారిని దేవ తర్ఫీదిచ్చే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని. అయ్యా, ఎవరెవరైతే నాయన మంచి నిర్ణయాన్ని ఉదయకాలం తీసుకుంటున్నారో వారికి మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.